హాయ్ అండి. నేను మీ గోదరి పిల్లని. ఈరోజు నా రెసిపీ వచ్చి రాగి పిండితో సూప్ అయితే చేశానండి. ఒక్కసారి అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా అయితే ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని జీలకర్ర, అల్లము, వెల్లుల్లిపాయ ముక్కలు చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించేసుకోవాలి. ఆ తర్వాత మన ఇంట్లో ఏ వెజిటేబుల్స్ అయితే ఉంటాయో ఆ వెజిటేబుల్స్ అన్నీ వీలైనంత సన్నగా చాప్ చేసుకొని అవి కూడా పచ్చివాసన పోయే వరకు వేయించేసుకోవాలండి. టమాటా మాత్రము లాస్ట్లో వేసుకోవాలి, ఎందుకంటే అవి బాగా మెత్తగా అయిపోద్ది కదా, అందుకని. అవి మగ్గిన తర్వాత టమాటా వేసి తర్వాత సాల్ట్ వేసి బాగా కలిపేసి మగ్గనివ్వండి, బాగా పచ్చివాసన పోయే వరకు. ఆ తర్వాత మనం ఎంతమందికి అయితే చేయాలనుకుంటున్నామో దాన్ని బట్టి, ఆ క్వాంటిటీ బట్టి వాటర్ వేసుకోండి. నేనైతే 2 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. అది బాగా పొంగొచ్చే వరకు మరగాలన్నమాట. ఈ లోపల మనం రాగి పిండి తీసుకుందాము. నేనైతే 3 స్పూన్లు తీసుకున్నానండి. నాకైతే నేను తీసుకున్న వెజిటేబుల్స్కి క్వాంటిటీ సరిపోతుంది. తెలుసు కదా, వాటర్ వేసేసి ఉండలు కట్టకుండా కలిపేసుకొని ఇది కూడా పక్కన ఉంచేసుకోండి. ఇంకోండి, ఇంత సలసలా మరగాలన్నమాట. మరుగుతున్న నీరుని ఒక్కసారి గరిటెట్టి తిప్పండి. గరిటెట్టి తిప్పిన తర్వాత ఇది వేసేసి ఉండలు కట్టకుండా ఒక 2 నిమిషాలు 10 నిమిషాల వరకు అలా తిప్పుతూ ఉండండి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. ఆ తర్వాత మీరు ఎంతైతే ఘాటు కావాలనుకుంటున్నారో దానికి సరిపడా మిరియాల పొడి వేసేసుకోండి, దంచేసుకొని. ఆ తర్వాత ఒక లెమన్ కూడా పిండేసి ఒక 2 మినిట్స్ ఉంచేసి దింపేయండి. ఇలా తీసుకోవడం వల్ల చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ వరకు అందరికీ నచ్చుతుందండి. ఎప్పుడు రాగి జావా అలా రొటీన్గా కాకుండా ఇలా అప్పుడప్పుడు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తింటే అస్సలు మర్చిపోలేరు. అందులో వెదర్ ఒకటి చాలా చల్లగా ఉంటుంది కదా, అలాంటప్పుడు ఈవినింగ్ టైం అన్నా సరే చాలా బాగుంటుంది. నచ్చిందా మరి? మీకు నచ్చితే కామెంట్ చేసేయండి.